హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ రెంట్ అండ్ ఛానల్ అండి మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో దీని ముందు రావడం జరిగింది. ఈరోజు ఒక స్పెషల్ ట్రేడింగ్ డే సెషన్ జరిగిందనమాట అండి. యాక్చువల్గా నిన్న నేను చెప్పినట్టుగా సర్క్యులర్ అయితే రావడం జరిగింది, ఓన్లీ మార్నింగ్ 1 అవర్ అండ్ ఆఫ్టర్నూన్ 1 అవర్ అని చెప్పి. బట్ కానీ సడన్లీ చేంజ్డ్ అనమాట అండి. యాక్చువల్లీ ఈవినింగ్ మార్కెట్ అవర్స్ తర్వాత క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఎవరికీ లేదనమాట అండి. స్లోలీ బ్రోకర్ స్టార్టెడ్, ఇండివిజువల్ బ్రోకర్స్ ట్విట్టర్లో అండ్ అదర్ ప్లేసెస్లో మెసేజ్లు రావడం జరిగాయి అనమాట అండి, రేపు హాలిడే డిక్లేర్ చేయబడింది అని చెప్పి. సో క్లియర్ కట్లో ఈమెయిల్ కానీ అలాగేమీ రాలేదన్నమాట అండి. సో ఓవరాల్గా ఈరోజు అయితే హాలిడే మార్కెట్ సాటర్డే హాలిడే కదా, లేదనమాట అండి. సాటర్డే ఫుల్ ట్రేడింగ్, ఫుల్ డే వర్క్ చేయడం జరిగింది. అండ్ మండే హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది. మీకు తెలుసు కదండి, మండే శ్రీరామ విగ్రహం ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి కదా, రైట్. సో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది కాబట్టి దానికి హాలిడేస్ అన్నీ ఇవ్వడం జరిగింది కదా. సో మ్యాక్సిమం లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా, సో ఎక్స్చేంజెస్ కూడా ఆ రోజు హాలిడే కింద ఇవ్వడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అయితే ఈరోజు కమింగ్ టు మార్కెట్స్, నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక కంప్లీట్ ఒక ప్రీవియస్ ఏదైతే స్మాల్ డోజీ క్యాండిల్, రైట్, స్టార్ డోజీ అంటాం అనమాట అండి, స్మాల్ డోజీ క్యాండిల్ని ఈరోజు ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అనేది నిఫ్టీలో ఫామ్ అవడం జరిగిందనమాట. ఈరోజు ప్రైస్ యాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అండి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కంపేర్ చేసుకుంటే, రైట్. సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి, ఒక గ్యాప్ అయితే ఉండిపోయింది. ఆ గ్యాప్ ఇంకా ఫిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట అండి. ఓకే, సో ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే నిఫ్టీ 21,480, 21,500 లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. అయితే మండే హాలిడే కాబట్టి డైరెక్ట్ ట్యూస్డే అనమాట, నీకు 1 డే మాత్రం ఉంటుంది ఎక్స్పైరీకి, రైట్. సో డైరెక్ట్ ఎక్స్పైరీ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎక్స్పైరీ డే మూవ్స్ కూడా సో మార్కెట్లో మనం విట్నెస్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు అనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ బాగానే ఇట్ హెల్డ్ అనమాట అండి. సో నిన్నటితో పోల్చుకుంటే పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం 46,200 లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదన్నమాట అండి. సో అండ్ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. ఈరోజు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, ఎస్టర్డే లో దగ్గర నుంచి, నిన్న లో దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకోవడం జరిగింది, 45,555 అనమాట అండి. ఓకే, సో ఆ లెవెల్స్ అనమాట 45,550 లెవెల్స్ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ అయితే తీసుకుంది. నిన్న డే లో ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వలేదన్నమాట బ్యాంక్ నిఫ్టీ, ఒక మంచి బౌన్స్ అండ్ టువర్డ్స్ ఆల్మోస్ట్ డే హై ఎక్కడైతే ఉందో ఇంచుమించు ఆ డే హై దగ్గర క్లోజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే 46,200, 250 లెవెల్స్ దాటితేనే సో మళ్ళీ దీంట్లో కొంచెం బుల్లిష్నెస్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. అంటిల్ అన్లెస్ ప్రస్తుతానికి సైడ్ వేస్ కిందే మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి సైడ్ వేస్ కింద మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ చూద్దాం అనమాట అండి. ఎఫ్ఐఐస్, డిఐఐస్ ఇద్దరు కూడా నామినల్గా ఇద్దరు సెల్ చేయడం జరిగింది. సో ఈరోజు చూస్తే కనుక ఎఫ్ఐఐస్ 545 కోట్లు అండ్ డిఐఎస్ 720 కోట్లు సెల్లింగ్ అనేది చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే కనుక అడ్వాన్సెస్ మీరు చూడొచ్చు అనమాట అండి. నిఫ్టీ 50లో 16 మాత్రం ఉన్నాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్ ఆఫ్ అనేది ఎక్కువగా జరిగింది. 32 డిక్లైన్ ఉన్నాయన్నమాట అండి. నిఫ్టీ 500లో సమ్వాట్ ఓకే అనమాట అండి. సో ఎందుకంటే ఇంచుమించు బ్యాలెన్స్డ్గా ఉందని కొంచెంగా చెప్పాలన్నమాట అండి. సో నథింగ్ అలార్మింగ్, అగ్రెసివ్గా లేదు. ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్లో నేను సర్క్యూట్స్ అవి చూసాను అనమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక లైక్ టైర్ ఇండస్ట్రీ కానివ్వండి, రైట్, ఇలా అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కానివ్వండి, ఇలా కొన్ని స్పెసిఫిక్ సెక్టర్లో అన్ని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మొమెంటం కనిపించింది అనమాట అండి. సో అందువల్ల సెక్టర్ రొటేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. సో సెక్టర్స్ మధ్య ఫాస్ట్గా రొటేషన్ అనేది జరుగుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ విషయాన్ని చూద్దాం అనమాట అండి. గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక సో డాక్స్ ఈజ్ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి. అయితే ఈరోజు దేవర్ ఇండికేటింగ్ లైక్ యూఎస్ మార్కెట్స్ ఇండికేటింగ్ వెరీ గుడ్ స్టార్ట్ అనమాట అండి. 1% ఈరోజు కూడా మూవ్ వస్తుంది అన్నట్టుగా. సో పాజిటివ్ ఓపెనింగ్ అయితే ఇండికేట్ చేస్తుంది. బట్ ఈరోజు సో హాలిడే కాబట్టి, రైట్. ఓకే అండి, సో మండే తర్వాత మనం చూద్దాం ట్యూస్డే ఎలా ఉంటుంది, గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఏదైనా సర్ప్రైజ్ ఉంటాయా. ఎందుకంటే ఓన్లీ 1 డే 2 డేస్ లెఫ్ట్ ఫర్ ద ఎక్స్పైరీ కదా. సో అది లక్షవారం ఎక్స్పైరీ కాబట్టి సో ఎలాంటి సర్ప్రైజ్ ఉంటాయో ఈ హాలిడే తర్వాత మనం చూడాలన్నమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే విషయానికి వస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్ వన్స్ అగైన్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అరౌండ్ 1.8% అన్నీ కూడా బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. వేరే ఎఫ్ఎంసీజీ సో ఇలాంటి సెక్టర్ అయితే మాత్రం ఐటీ ఇవన్నీ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో దట్ కుడ్ బి ద రీజన్ అనమాట అండి. సో మీరు చూసారు కదా, సో ఐటీ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది, రైట్.
1% దాకా పడిపోవడం జరిగింది. సో, అందువల్ల ఏంటంటే నిఫ్టీ కొంచెం కూల్ అవ్వడానికి అది రీజన్ అనమాట అండి. ఓకే. రైట్. సో, అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ స్టాక్ ఐడియాస్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ నో స్టాక్స్ అనమాట అండి. ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన ఈ వీక్లో సో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. కొన్ని బ్రేక్అవుట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా, కొన్ని బ్రేక్అవుట్ దగ్గర ఉన్నాయి. సో ఈ విధంగా ఈ స్టాక్స్ మనం డిస్కస్ చేస్తాం. ఐ థింక్ నేను యాడ్ చేయడం జరిగింది IREDA అనే స్టాక్ గురించి నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. ఈరోజు ఇది 10% సర్క్యూట్ హిట్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో నేను చెప్పాను కదండి, ఈ రేంజ్ ఉంది కదా, సో ఆ రేంజ్ టార్గెట్స్ వస్తే చాలా వండర్ఫుల్ టార్గెట్స్ ఉంటాయని చెప్పి 200 దాకా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలేదని చెప్పి నేను అనడం జరిగింది. ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో మార్నింగ్ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ అనదర్ మారుబోజు క్యాండిల్. సో దట్ ఈస్ 10% అప్పర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బయింగ్ ఇట్ ఈస్ విట్నెసింగ్ అనమాట అండి. సో మంచి బయింగ్ అనేది ఈ కౌంటర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. రైట్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి, డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇంకా కొన్ని బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అవ్వాల్సినవి. సో ఈ విధంగా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట అండి. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి డిస్కసింగ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను అనమాట అండి. అండ్ ఫ్రెండ్స్, మండే బీయింగ్ హాలిడే, మండే లైవ్ స్ట్రీమ్ ఉండదన్నమాట అండి, మార్కెట్స్ హాలిడే కదా. ఓకే. సో నెక్స్ట్ మండే లైవ్ స్ట్రీమ్లో మళ్ళీ కలుద్దాం అనమాట అండి. మీ ఇన్వెల్ రికార్డెడ్ వీడియోస్ ఐ విల్ బి షేరింగ్ విత్ యు గైస్. రైట్. సో అయితే మీకు ఏమైనా కామెంట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆల్వేస్ వెల్కమ్ అనమాట అండి. యూట్యూబ్ సెక్షన్ కామెంట్స్లో మీరు అడగచ్చు ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.